అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనేది మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. తెలుసుకునే ముందు ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని లైక్ చేయకుండా చూసారంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనేది మీకు వీడియోలో తెలియజేశాను. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు తర్వాత ముల్కల్చిరు మార్కెట్ ఏ విధంగా వచ్చిందో, అలాగే అంటే నిన్న ఏం రేటు వెళ్ళాయి, అలాగే అంగల్లో మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో తెలియజేసాను చూడండి. ముందుగా ముల్కల్చిరు మాట్లాడుకున్న తర్వాతే అంగళ్ళ విషయం అయితే మాట్లాడుకుందాం. ముల్కల్చిరు అయితే సూపర్ టాపు 470, 480 రూపాయలు సూపర్ టాపు. క్లాస్ అంతా నేను వచ్చేసి ముల్కల్చిరు మార్కెట్లో 400 ఇంకా 410, 420, 430, 40, 50, 60, 70, 80 ఎంత క్లాసు. ఇంకా మీడియాలు వచ్చేసి 300 ఇంకా 400 రూపాయల వరకు మీడియాలు. మిక్సింగ్లు అంతా 150 రూపాయలు కాటన్, ఇంకా 200, 210, 220, 30, 40, 50, 250 రూపాయల వరకు మిక్సింగ్లు. ఇది ఓవరాల్గా ముల్కల్చిరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ముల్కల్చిరు ఆల్రెడీ అంగల్లో చేస్తున్నాం కదా, వీడియోస్ అనేది ఎక్కువైపోతున్న ఉద్దేశంతో నేను ముల్కల్చిరుకు సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. ఇంకా అంగల్లో అయితే 620 రూపాయలు సూపర్ టాప్. ఈవెన్ క్యాన్ పిఎస్ఆర్ మండి కానివ్వండి, అలాగే టీవీఎస్ కానివ్వండి, వీరభద్ర, జేబీటీ, మాలిక్, వీటీఎం, అలాగే ఎస్ఎల్వి, ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేను 620 రూపాయలు సూపర్ టాపు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్, అలాగే కేజీఎన్, ఆ పక్క జేకే మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరగలేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. కొన్ని మండీలు తగ్గాయి కదా, ఆ మండీలకి ఈరోజు కొంచెం బాగానే వస్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. నన్ను కూడా మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా జరిగిన, లాస్ట్కి వచ్చేసరికి ఫుల్ స్పీడ్ అయింది మార్కెట్ వచ్చేసి 300 పైన వచ్చేసి దాదాపుగా నేను చూసిండేది దాదాపుగా ఒక 6, 7, 8, 9 లాట్లు పైన 300 పైన నిన్న. మరి ఈరోజు అదే ఊపే ఉంటుందా మార్కెట్లో చూడాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎవరన్నా తక్షణ కానివ్వండి, అలాగే లోలో కానివ్వండి, మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్.